ఏంటివిడా లేని కొడుకు కోసం ఇలా వెళ్తోంది? ఆకలిగా ఉందని చెప్పొచ్చు కదరా, ఎందుకలా ఉంటావు? ఇదిగో ఈ ముద్ద తిను. సుజాత గారు, నా కొడుకు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నాకు దూరంగా ఉంటేనే ప్రాణం పోయినంత పనవుతోంది. అలాంటిది మీ కొడుకు ఈరోజు భూమి మీదే లేడు. లేని బిడ్డని ఉన్నాడు అని ఇంకా ఊహించుకుంటున్నారు. మీ బిడ్డని అతని జ్ఞాపకాల్ని మర్చిపోలేకపోతున్నారు అని నాకర్థమవుతోంది. కానీ వాస్తవం అదే కదా. వాడు లేడని అనుకోలేకపోతున్నాను రుద్రాని. నా బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆకలిస్తే అన్నం పెట్టమని అడుగుతున్నట్టు, నిద్రొస్తే జో కొట్టమంటున్నట్టు, వచ్చి ఒళ్ళో పడుకున్నట్టు నా ఇంట్లో ప్రతి మూల వాడే కనిపిస్తున్నాడు. సుజాత గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు ఈ లోకంలోనే లేడు అంటే ఆ బాధలో నుంచి బయటికి రావడం కష్టమే. వీసా ప్రాబ్లం ఏదో ఉంది అన్నారు కదా, ఆ ప్రాబ్లం పోయి మీరు మళ్ళీ ఫారెన్కి వెళ్లే వరకు మా ఇంటికి రండి. నా బిడ్డని వదిలేసి ఎలా రమ్మంటారు? చూడండి, మీరు ఎక్కడుంటారో మీ అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు. అతని జ్ఞాపకాలు కూడా అక్కడే ఉంటాయి. ఇలా ఒంటరిగా ఉండడం మీకే మంచిది కాదు. నా మాట వినండి. నేను మీ సొంత చెల్లెల్ననుకోండి, నా ఇల్లు మీ ఇల్లు అనుకోండి. దయచేసి మా ఇంటికి రండి. లేదు రుద్రాణి గారు, నేను రాలేను. మీరొస్తే మీ అబ్బాయి కూడా వస్తాడు. నా మాట నమ్మండి. మనిషున్న చోట మనిషి ఉండడేమో, కానీ జ్ఞాపకాలు మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాయి. మీ అబ్బాయి జ్ఞాపకాలు మీతో పాటే వస్తాయి. దయచేసి నా మాట కాదనకండి. రండి రండి. మాధవ్, ఒక్కసారి శౌర్య గురించి కూడా ఆలోచించరా. తన గురించి తను ఆలోచించుకునే వయసు కాదు తండ్రి. పెద్దవాళ్లం, మనమే తన మంచి చెడు ఆలోచించాలి. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఇలా పంతాలకు పోయి పాపం దాన్ని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదురా. మాధవ్, వదిన అంతగా చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? ఎందుకీ మొండితనం? దీనివల్ల నష్టం ఎవరికి? మన శౌర్యకే కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఏంటి సిద్ధార్థ్ ఇలా వచ్చావు? నేను మీతో ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది సిద్ధార్థ్? మాతో మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది? మీరు మా పెళ్లి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. చివరికి మీ ఇంట్లో చోటు కూడా కోల్పోయి ఇంటి వెనకాలన్నారు. మీరు ఇంత కష్టపడి మా పెళ్లి చేయడం చూసి శౌర్యకు ఏ చిన్న కష్టం కూడా రాకుండా చూసుకోవాలనుకున్నాను. ఇక్కడున్న దగ్గర నుంచి
నేనేది ఇంటి గెస్ట్లా అనిపిస్తుంది. నాకది నచ్చట్లేదు. అదేంటి సిద్ధార్థ్, మా వల్ల నీకేమైనా అసౌకర్యంగా ఉందా? అదేం లేదండి, ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. మొదటి నాకు నేను తప్ప నాతో ఎవరూ ఉండేవాళ్ళు కాదు. మొదటిసారి నా జీవితంలోకి వచ్చింది, నచ్చింది శౌర్యనే. అందుకే జీవితాంతం తనతోనే ఉండాలనుకున్నాను. ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్నాను. నా భార్య నేను పోషించుకోగలను. ఇలా ఇక్కడే ఉండేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఏ పని చేయకుండా ఉండడం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక పని చేస్తాను. శౌర్య నేను ఇద్దరం కలిసి వేరే ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉంటాం. మేముండగా మీరు వేరే ఇల్లు తీసుకోవడం ఏంటి సిద్ధార్థ్? ఏదో మీ ఇంటికి వెళ్తారు, మీ ఇంట్లో ఉంటారు అంటే దానికో అర్థం ఉంది. మేమందరం ఉండి కూడా మీరు బయట ఉంటున్నారు అంటే నలుగురు ఏమనుకుంటారు? పెళ్ళవ్వగానే చెల్లెల్ని కట్టుకున్న భర్తతో బయటికి పంపించేశారు అని మా గురించి తప్పుగా అనుకోరా? ఒకరు అనుకోవడం గురించి కాదండి, నా బాధ కూడా అర్థం చేసుకోండి. నాకైతే బయట ఉండడమే కరెక్ట్ అనిపిస్తోంది. వద్దు సిద్ధార్థ్, అలాంటి పని చెయ్యొద్దు. వదిన చెప్పినట్లు బాగా బతికిన అబ్బాయిని వాళ్ళ అమ్మ కాకుండా చేసి బయటెక్కడో ఉండేలా చేశారు అనే మాట వస్తుంది. మీ అమ్మగారితో మేం మాట్లాడతాం. అది బావగారికి ఇష్టం లేదు కదా. మీరు చెప్పినా ఆయన ఒప్పుకోరు కదా. ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఎందుకండి, మళ్ళీ మీరు వెళ్ళి మాట్లాడినా మా వల్ల మళ్ళీ మన కుటుంబాల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. మాధవ్, ఏం చేద్దాం? సిద్ధార్థ్ ఇక్కడ ఉండలేను, శౌర్యం తీసుకుని మేం వేరే ఇంట్లో ఉంటామంటున్నాడు. వాళ్ళని అలా పంపించేద్దామా? లేకపోతే మనమే వెళ్ళి ఆ రుద్రాణితో ఒకసారి మాట్లాడొద్దామా? చూడు సిద్ధార్థ్, ఉంటే మా ఇంట్లో ఉండాలి, లేకపోతే మీ ఇంట్లో ఉండాలి. మీ ఇద్దరే బయట ఉండడం అనేది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. అలాని ఏం చేస్తారండి? రాఘవ బావని కాదని వెళ్ళలేంగా. వెళ్తాం సిద్ధార్థ్. మా ప్రయత్నం ఫలించి మేమడిగిన దానికి మీ అమ్మగారు ఒప్పుకుంటే మా రాఘవ్ కూడా కాదనలేడు.